చెప్పండి. నా పేరు శారదా కామేశ్వరి. నా వయసు 63 సంవత్సరాలు. నేను హైదరాబాద్లో కాపర్ దగ్గర ఉంటున్నాము. నేను హైపోథైరాయిడ్ పేషెంట్ని. 15 ఏళ్ళ నుంచి డయాబెటీ పేషెంట్ కూడా. 15 ఏళ్లలో 5 ఏళ్ళు మేము భోజనంతో కంట్రోల్ చేసాము. తర్వాత మాత్రలు వాడడం ప్రారంభించాము. ఒక 5 సంవత్సరాల నుంచి మాత్రలు కూడా కంట్రోల్ కాకపోతే నెమ్మదిగా ఇన్సులిన్ తీసుకోవడం మొదలుపెట్టాము. ఇప్పుడు నేను 3 సార్లు తీసుకుంటున్నాను. ఈ థెరపీ మొదలుపెట్టే వరకు పొద్దున 26, సాయంత్రం 26, మధ్యాహ్నం 10. ఈ మధ్యలో నాకు 2012లో సర్వీక్స్ క్యాన్సర్కి ఆపరేషన్ జరిగింది. రేడియేషన్స్, కీమోస్ కూడా అన్నీ అయిపోయినాయి. 14 ఫిబ్రవరిలో నాకు ఈ నీరాలజాకి కూడా సైబర్నైఫ్ ఆపరేషన్ జరిగింది. దాని తర్వాత నుంచి నాకు ఈ కాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, తర్వాత సూదులు కూర్చున్నట్టు ఉండడము, తిమ్మిళ్ళు ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. రెటినోపతి అంటే టీవీలో కింద చిన్న అక్షరాలు కూడా గుర్తుపట్టలేకపోయేదాన్ని. ఇవన్నీ చూసి మా ఫ్రెండ్ అన్నారు, ఇక్కడ అది ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ థెరపీ అనేటువంటి చేస్తున్నానండి జూబ్లీ హిల్స్లో, మీరు అక్కడ వెళ్ళండి, నేను చేయించుకున్నాను, నాకు చాలా బాగుంది, హాయిగా ఉంది, మీరు చెప్పి ప్రయత్నించన్నారు. మేము వచ్చినప్పుడు మేము మొదలుపెట్టాము కూడా. మొదలుపెడితే ఇది 4వసారి నాకు. మొదలుపెట్టినప్పుడు నాది 350 నుంచి 300 వరకు షుగర్ ఉండేది. ఇప్పుడు ఈ థెరపీ తర్వాత నాకు 150, 160 వరకు వచ్చింది. తర్వాత కాళ్ళలో తిమ్మిళ్ళు, మంటలు, అరికాళ్ళ మంటలు కూడా బాగా తగ్గాయి. ఎవరైనా సరే ఇలాంటి బాధపడుతూ ఉంటే నేను తప్పకుండా వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ థెరపీ చేయించుకోమని ఖచ్చితంగా సలహా ఇస్తాను. థ్యాంక్ యూ.